తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనౌన్స్ చేశారు. ప్రతి గవర్నమెంట్ సర్వెంట్ తెలంగాణలో ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళు తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తారో, తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోరో వాళ్ళ జీతం నుంచి 10 నుంచి 15% కట్ చేసి పేరెంట్స్ అకౌంట్లో వేపిస్తానని చెప్పి దానికి సంబంధించిన చట్టం తెలంగాణలో తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ చట్టం కోసం ఒక కమిటీ కూడా, అంటే ఈ చట్టాన్ని ఫ్రేమ్ చేయడం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారంట తెలంగాణలో. మనందరికి తెలుసు, పేరెంట్స్ సంబంధించి, సీనియర్ సిటిజన్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ లో మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ అదర్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ఉందన్నమాట. దీనిలో భాగంగా పేరెంట్స్ ని ఖచ్చితంగా చూసుకోవాలి, లేదా పేరెంట్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళకి పిల్లలు మెయింటెనెన్స్ ఇవ్వాలన్నమాట. అండ్ ఇంతకు ముందే పేరెంట్స్ అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు, పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్పి పేరెంట్స్ తమ ఆస్తులు పిల్లలకి బదలాయిస్తే గనక, ఒకవేళ పిల్లలు చూసుకోకపోతే మళ్ళా ఆ ఆస్తి పేరెంట్స్ కి తిరిగి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు కూడా ఈ చట్టంలో ఉందన్నమాట.